చాలా బాధాకరం. అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి తేడా ఏముందో వాళ్ళే చెప్పలేకపోతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పదే పదే చెప్తురి అంత అప్పుల పాలవుతూ ఉంది, ఆంధ్ర రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయి ఇదైపోతూ ఉంది, ఆ తర్వాత మరో శ్రీలంక అవుతుందని కూడా మీరు ప్రచారం చేస్తారు, మరో శ్రీలంక అవుతుందని. మరి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3,10,000 కోట్ల రూపాయలు వారు అప్పులు చేశారు. మరి మీరు వచ్చిన 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, మీరెంత అప్పు చేశారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు 2 ఏళ్ల కాలంలోనే 3,00,000 కోట్లు దాటిపోయినారు. వాళ్ళ 5 ఏళ్లలో 3,10,000 కోట్లు అప్పు చేస్తే మీరు ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకనే మీరు ఆ 3,00,000 కోట్లు దాటిపోయినారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏమంటే, ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించే బదులు ఇవాళ ఏదైతే కేజీ బేసిన్లో మనకు ఉత్పత్తి అవుతూ ఉందో ఆ గ్యాస్లో 50% మనకు రావడానికి అవకాశం ఉంది.